ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిథున? ఎస్, మిథుననే చెప్తున్నాను. నేను సీత ఒకరెలా అవుతాం? నేనెక్కడా, అదెక్కడా? నేను చెప్పాను కదా పిన్ని, మిథున ఎక్కడా సీత ఎక్కడా అని ముందే చెప్పాను కదా. నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి నేను సీత ఒకరే అనుకున్నారా? అంటే సీత కనిపించట్లేదు మిథున. నువ్వు కూడా మిస్సింగ్ అని మీ డాడ్ వాళ్ళు చెప్తే డౌట్ వచ్చింది. ఎంగేజ్మెంట్ అని డాడ్ మామ్తో చెప్పకుండా సెలూన్కి వెళ్ళాను. రావడానికి లేట్ అయింది. ఆ మాత్రానికే టెన్షన్ అయ్యారా? నేను సీత అనుకున్నారా? దేవుడా, సీతకేం కాలేదు. సీత క్షేమంగా ఉంది. థ్యాంక్ గాడ్, మనం తొందరపడి నిజం చెప్పలేదు. అవునండి, ఆ దేవుడే సీతను కాపాడాడు. ఏంటి రామ్, నువ్వు కూడా నేను నీ సీత ఒక్కరే అనుకున్నావా? సీతకి నీకు పోలికేంటి? నువ్వు సీతవి అవ్వాలంటే ఇంకో జన్మెత్తాలి. మిథునకి సీతకి పోలికేంటి బ్రో? సీత మిథున అవ్వాలంటే 10 జన్మలెత్తాలి. ఎక్కువ మాట్లాడకు చిన్నల్లుడు. రాము కోపం వచ్చిందంటే నువ్వు పునర్జన్మెత్తాల్సి వస్తుంది. నువ్వాగన్నయ్యా. ఐఎమ్ సారీ మిథున, చిన్న మిస్అండర్స్టాండ్ జరిగింది. వీఆర్ వెరీ సారీ ముఖర్జీ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఇట్స్ ఓకే మహాలక్ష్మి గారు. మిథున ఆలస్యంగా రావడం వల్ల మా వైపు కూడా తప్పుంది. జరిగిందంతా మర్చిపోయి కాసేపట్లో కార్యక్రమం మొదలు పెడదాం. నేను ఇప్పుడే వస్తాను. నువ్విల్లరా గౌతమ్. మిథున సీత ఒకరు కాదు, ఇద్దరు అని అనుకున్నాం కదా మమ్మీ. మళ్ళీ ఇద్దరు ఒకరే అని అనవసరంగా మిథునని ఇన్సల్ట్ చేశావేంటి? ఇన్సల్ట్ చేయలేదురా. సీత మిథున ఇద్దరు ఒకేసారి కనిపించకుండా పోయేసరికి డౌట్ వచ్చి అలా మాట్లాడాను. నీ మాటల వల్ల మిథున హర్ట్ అయింది. తను రివర్స్ అయ్యి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? అంతదాకా ఎందుకు రాణిస్తాను? మిథున ఈ ఇంటి కోడలయ్యి తీరాల్సిందే. మిథున వచ్చేసింది కాబట్టి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు సీత ఇక్కడికి రాకూడదు. సీతని కిడ్నాప్ చేసి అక్కడ బంధించి పెట్టాం కదా, ఇక్కడికి ఎలా వస్తుంది? అది చూడ్డానికే సీత, కాని దానివన్నీ నక్కబుద్ధులు. నువ్వు కాపలాగా పెట్టిన రౌడీల్ని మార్చే అది ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. ఎందుకైనా మంచిది ఆ రౌడీలకి ఫోన్ చేసి సీత అక్కడ ఉందో లేదో కనుక్కొని జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.